పార్టీ అధ్యక్షుల వారితో పాటు ఎల్లవేళలా రక్షణ గోడలా ఉండే పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా మా నియోజకవర్గంలో ప్రతి సమస్యపై అహర్నిశలు పోరాటం చేస్తున్న మా యువ నాయకులు పోతిన వెంకట మహేష్ గారికి, అదేవిధంగా మా వీర మహిళలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. కార్యకర్తలకి ఏ చిన్న హాని జరిగినా సింహంలా గర్జించడానికి మన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్ననే ఇతరులలో మనం చూసాము. నీకు దమ్ముంటే రాజీనామా చేసిరా, నా సామాన్య కార్యకర్త వెంకయ్య నాయుడు గారి కుటుంబంలో ఉన్న ఆమె భార్యను నీ మీద నిలబెట్టి పోటీ చేయించి నువ్వు అసెంబ్లీకి ఎలా వెళ్తావో నేను చూస్తానని చెప్పని సవాల్ విసిరితే ఈ రోజుకి వచ్చి కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో 151 సీట్లను చెప్పుకునే పార్టీ ఉందంటే అక్కడే తెలియచ్చు మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో ఆధిపత్యం మనదేనని ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి అటువంటి పార్టీలో మనం క్రియాశీల సభ్యులుగా ఉంటూ మనకి అవకాశాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడుతూ ఈ పంచాయతీ ఎన్నికల్లోనే మనం అంటే ఏంటో ఈ అధికార ప్రభుత్వానికి చూపించి ఎగరడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. చంద్రశేఖర్ గారు 2 విషయాలు చెప్పారు. అమరావతి మీద జెండా అంటే రాజధాని అక్కడే ఉంటుందని కూడా దాని అర్థం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. మరి చివరిగా తుంగల రామాంజనేయులు గారిని కూడా క్లుప్తంగా మాట్లాడిన తర్వాత పెద్దల్ని జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఒక 4 రోజుల ముందు మొదలుపెట్టారు. 4 రోజుల ముందు అధ్యక్షులు వారు ఇక్కడికి ఒక టూర్ వచ్చారు. ఆ టూర్లో ఒక అతనికి యాక్సిడెంట్ అయి దెబ్బ తగిలితే మేము అమిశెట్టి వాసు గారు కంకిపడింది ఆయన పలకరించడం జరిగింది. ఆయన తగిలిన దెబ్బలు ఎలా ఉన్నాయంటే వైట్ పేపర్ మీద పెన్నుతో గీతలు గీస్తే ఎట్లా ఉందో ఆయన మొహంతో అలా అయిపోయింది. అప్పుడు ఆయన అమిశెట్టి వాసు గారి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేని పరిస్థితులు ఆయన ట్రీట్మెంట్ చేయించారు. ఇలాంటి కార్యకర్తల కోసం మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. సార్ వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఉంటే బాగుంటుంది అనుకున్న 4 రోజుల తర్వాత కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే నేను 7వ డివిజన్లో ఉంటానండి. నన్ను తీసుకెళ్లి వాసు గారు 6వ డివిజన్లో ఈ క్రియాశీల కార్యకర్తలు చేయమన్నారు. ఆ డివిజన్లో నాకు ఎవరో తెలియదు. కానీ మన పార్టీ నుంచి వచ్చామంటే అత్యధికంగా 194 క్రియాశీల కార్యకర్తలు నమోదు చేయడం జరిగింది. వాళ్ళంతా డబ్బులు కదండి, రోజు కూలీ చేసుకునేవాళ్ళు, రోజు పనిచేసే కళ్యాణ్ గారు మా గురించి ఆలోచిస్తే మేము అవసరమైతే ఒక పూట భోజనం మారుకొని 500 పెడతామని చెప్పి ముందుకు వచ్చి 500 పెట్టి నియోజకవర్గంలో 6వ డివిజన్ జనసేన పార్టీ అడ్డా అని వాళ్ళు అన్నారు. మనకి సమయం ఇచ్చిన నాయకులకు, ముఖ్యంగా పిఎస్సి అధ్యక్షుడు శ్రీ మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ప్రవేశపెట్టిన నుండి అధికార పక్షానికి ప్రతిపక్షం కాదో తెలియనటువంటి టీడీపీకి ఇతర పార్టీలందరికీ కూడా వణుకు పుట్టింది. ఎందుకంటే 5 లక్షల రూపాయల బీమా అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యులుగా జాయిన్ అయిపోతారనేటువంటి ఒక భయం అయితే పుట్టుకుంది. ఎందుకంటే ఇవాళ 500 రూపాయలతో 5 లక్షల రూపాయల బీమా సభ్యత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దక్షిణ భారతదేశం కానీ, అటు తూర్పు భారతదేశం కానీ, ఈశాన్య భారతదేశాల్లో కానీ ఏ పార్టీ పెట్టనటువంటి సభ్యత్వ కార్యక్రమాన్ని, అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిందంటే ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. కావున జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా మారిన వారందరూ ఒక వ్యక్తులుగా కాదు, ఒక శక్తులుగా పనిచేసి 2024లో అంబేద్కర్ లాంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటూ, నేనైతే శక్తి వంచన లేకుండా నా కట్టె కాలే వరకు జనసేన పార్టీ పక్షాన పోరాడతానని, పోతిన మహేష్ గారి నాయకత్వంలో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా కార్యకర్తల సంక్షేమం చూసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ. ఈ పార్టీలో కొనసాగుతున్నందుకు
చాలా గర్వంగా ఉంది. అట్లానే కార్యకర్తలందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. పార్టీ కోసం శ్రమిస్తూ ఉంటాం, కానీ ఏ పార్టీ కూడా కార్యకర్తల సంక్షేమం గురించి కానివ్వండి, కార్యకర్తల మనోభావాల గురించి కానివ్వండి పట్టించుకున్నటువంటి పార్టీ ఏదీ లేదు ఈ దేశంలో. ఒకే ఒక్క పార్టీ, అది పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీనే కార్యకర్తల కోసం ఈ రోజున శ్రమిస్తున్నటువంటి పార్టీ. అంటే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కాదు ఇక్కడ ముఖ్యం. పార్టీ కోసం నేను కష్టపడి పనిచేస్తాను, 500 రూపాయలు పార్టీకి నా వంతుగా నేను ఇస్తాను అని మనం ప్రతి ఒక్కరం కూడా ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం లేకపోయినా కూడా చేస్తాం. ప్రతి పార్టీ కూడా ప్రతి సభ్యుడు ఇచ్చే 500 రూపాయలు తీసుకొని వారి అకౌంట్లో వేసుకుంటే తప్పితే మన నాయకుడిలాగా పవన్ కళ్యాణ్ గారిలాగా మరలా నేను కార్యకర్త కోసం ఏం చేయాలి, వారి సంక్షేమం కోసం ఏం చేయాలి, వారి కోసం ఏం చేయాలని ఆలోచించినటువంటి నాయకుడు ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా రాజకీయంగా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన నాయకులు నాదెండ్ల మనోహర్ గారు. వారికి ఉన్నటువంటి అనుభవం, రాష్ట్ర రాజకీయాలతో వారికి ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి అనుభవం కానివ్వండి, ఈ రోజున మనకి పార్టీకి ఎంతో పెద్ద ఎత్తున ఉపయోగపడుతూ ఉన్నాయి. మనందరం కూడా మనోహర్ గారు చెప్తున్నటువంటి ఆశయాల గురించి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి ఆశయాల గురించి కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గర తీసుకెళ్తా ఉన్నాం. మున్ముందు కూడా తీసుకెళ్ళాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని మన నాయకులు మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా కూడా క్రియాశీలకంగా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో మరలా బీజేపీతో కలిసి మనం చేస్తున్నటువంటి ప్రయాణం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు తీసుకునే విధంగా కూడా మన కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలి. అట్లానే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేంత వరకు కూడా క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే విధంగా కూడా మీరు మీ గ్రామాల్లో కృషి చేసి మీ గ్రామాల్లో ఉన్న నాయకులందరినీ, కార్యకర్తలందరినీ కూడా కలిసి కృషి చేసి మనం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసే దిశగా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ సమావేశానికి మమ్మల్ని ప్రత్యేక ఆహ్వానించినటువంటి సోదరులు మహేష్ గారికి, వాసు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన విజయవాడలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన క్రియాశీలక సభ్యులకి మరి బాండ్స్ ఇవ్వటానికి కానీ, వారికి కిట్లు కూడా ఇవ్వటానికి ఇక్కడికి విచ్చేసిన నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆవిర్భవించిందే మన యొక్క భావితరాలకి బంగారు బాట వేయటం కోసం. వారి ఆలోచన విధానం 7 సిద్ధాంతాలతో మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా యువత ఎదగాలి, అవినీతిని అంతం చేసి ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ మేలు జరిగేలాగా చేయాలనే ఉద్దేశంతో వారు స్టార్ట్ చేసిన జనసేన పార్టీని మీరు అందరూ సహృదయంతో అర్థం చేసుకొని పార్టీకి అందరూ కూడా అండదండలుగా ఉంటూ వస్తున్నారు. ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి యొక్క యాత్రలో కానీ, వారు వచ్చిన భాగంలో కానీ మన యువత ప్రమాదాలకు లోనవుతుంటే వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. ప్రతిసారి నేను వచ్చిన ప్రతి యాత్రకి అతి ఉత్సాహంతో వస్తున్నారు, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రమాదాలకి గురవుతున్నారు. అలా గురవ్వకూడదనే ఒక మంచి ఉద్దేశం. అలానే ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి కూడా ఆలంబనగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా క్రియాశీలక సభ్యుల యొక్క వారి యొక్క కుటుంబాలకు ఆలంబన కానీ, లేదా క్రియాశీలక సభ్యుల యొక్క వారి యొక్క ప్రమాదాలు జరిగినప్పుడు వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉండటానికి నాదెండ్ల మనోహర్ గారు, అలానే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చర్చించి క్రియాశీలక సభ్యత్వాన్ని మనకు ప్రవేశపెట్టారు. ఈ క్రియాశీలక సభ్యత్వ ప్రమాద బీమా పొరపాటున ఎప్పుడన్నా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షల రూపాయలు, అలానే హాస్పిటలైజ్ అయితే 50,000 రూపాయలు అందే విధంగా వారికి కుటుంబాలకు కూడా భద్రతా భరోసా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈ క్రియాశీలక సభ్యత్వంలో చేరిన ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యుడికి రేపు రాబోయే రోజుల్లో
రాజకీయ శిక్షణా తరగతులు కూడా ఉంటాయి. వారిని కూడా రాజకీయంగా వారు ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకు కూడా రాజకీయ శిక్షణా తరగతులు జరిపి వాళ్ళని కూడా రాజకీయంగా వారి ఎదుగుదలకు కూడా తోడ్పడే విధంగా చేస్తారు. వీరందరూ కూడా క్రియాశీలక సభ్యులుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బూత్ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు, నియోజకవర్గ కమిటీల్లో కూడా వాళ్ళకి వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వారికి స్థానం కల్పించడం జరిగిద్ది. వారు కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్స్లో వారే క్రియాశీలకంగా ఉండి పనిచేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా క్రియాశీలక సభ్యులపైన ఉంటుంది. కాబట్టి క్రియాశీలక సభ్యత్వం ఎంత ఎక్కువ మంది చేయించుకుంటే పార్టీ కూడా అంత స్ట్రాంగ్గా ఇంకా నియోజకవర్గాల్లో మనం పనిచేసుకుంటూ వెళ్ళటానికి ప్రతి ఒక్కళ్ళు వార్డు వైజు, బూత్ వైజు ఎక్కడంటే అక్కడ మన క్రియాశీలక సభ్యులు నిలబడ్డ వ్యక్తులకి మన అండదండలుగా ఉండి గెలిపించుకుంటూ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడల్లా సీఎం 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 అంటారే కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు గెలిస్తే సీఎం అవటం కష్టం. పవన్ కళ్యాణ్ గారు రేపు ఎక్కడ ఏ నియోజకవర్గంలో నిలబడ్డా కూడా రేపు 2024లో గెలవటానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలంటే మనం 175 నియోజకవర్గాల్లో మినిమం మనం 100 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ 100 నియోజకవర్గాల్లో నిలబడ్డ ప్రతి ఒక్క మన జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించాల్సిన బాధ్యత క్రియాశీలక సభ్యుల మీద ఉంటుంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో 100 నుంచి 125 నియోజకవర్గాల్లో జనసేన జెండా రెపరెపలాడే విధంగా బీజేపీ జనసేన సంయుక్తంగా మనం పనిచేసుకుంటూ వెళ్తూ క్రియాశీలక సభ్యులందరూ పనిచేయాలని చెప్పేసి పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, నా తోటి సహచర ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన, ఎంపీలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ పేరు పేరున, అలాగే సోదరుడు పోతిన మహేష్, మన అంశెట్టి వాసు గారికి కూడా ప్రత్యేకించి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి కార్యకర్త కూడా ఒక నాయకుడు అవ్వాలి. కార్యకర్త నాయకుడు అవ్వాలంటే పార్టీలో వాళ్ళకి క్రియాశీలకంగా మనం సభ్యత్వం ఇవ్వగలిగితే, ఆ సభ్యత్వం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో నాయకులు అయినట్టే గుర్తుపెట్టుకోండి. ఒక కార్పొరేటర్ గెలిస్తేనే, ఎమ్మెల్యే గెలిస్తే నాయకుడికి అయినట్టు కాదు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే మనకి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పినట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నందరూ కూడా ప్రతి ఒక్కరు నాయకులే, అందరూ కూడా నాయకులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తక్కువ కాదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా నాయకులే. ఎందుకంటే మీరందరూ మీ స్థాయిలో, మీ వార్డులో కానీ గ్రామంలో కానీ మీరందరూ పనిచేస్తేనే ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంది. మీరందరూ పనిచేయకపోతే ఇక్కడ ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ కార్యకర్తే కీలకం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే బాధ్యత మీదే, పవన్ కళ్యాణ్ గారికి కాదు. మనందరం కూడా పనిచేస్తేనే, క్రియాశీలకంగా పనిచేస్తేనే పవన్ కళ్యాణ్ మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. పవన్ కళ్యాణ్ గారు తద్వారా సీఎం అవుతారు. క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి ఇన్సూరెన్స్ బాండ్లు కానీ కిట్స్ కానీ అందించేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా. మరి విజయవాడ లాంటి నగరంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడే మంత్రులు ఉన్నారు, ఇక్కడే నాయకత్వం ఉంది. ప్రతి క్షణం రౌడీయిజం, గూండాయిజం చేస్తూ ఉన్నా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఒక్కడుగు కూడా వెనక్కి వేయాల. అనేక సందర్భాల్లో చాలా బలమైనటువంటి పోరాటం చేశాం. 3 సింహాలు మంత్రి ఇంట్లో ఉండిపోయినాయి అని మనం పోరాటం చేసి మంత్రి ఇంటిని ముట్టడి చేయడానికి పోతే మన కార్యాలయాల దగ్గర వందలాది మంది పోలీసులు పెట్టుకున్నారు. ఆయన ఇంటి దగ్గర కూడా వందలాది మంది ఇంటి దగ్గర పోలీసులను పెట్టుకొని ఆయన క్యాంపు కార్యాలయంలో దాక్కున్నారంటే అది కేవలం జన సైనికుల యొక్క దమ్ము, ధైర్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నాతో పాటు 44 మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసు నమోదు చేశారు. కానీ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా కించిత్ భయం కూడా కనబడలా. మరుసటి రోజు మళ్ళీ మహేష్ గారు మళ్ళీ దాడి చేద్దాం, 3 సింహాలను ఎత్తుకుపట్టుకుందాం అనేటువంటి మాట మాట్లాడారు. అదేవిధంగా ఆ తర్వాత కూడా
అమరావతి 300వ రోజు దీక్ష గురించి కూడా విజయవాడ మొత్తం కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ధర్నా చౌక్లో కూడా పాల్గొంటే మన జన సైనికుల దెబ్బకి టీడీపీ టెంట్ ఖాళీ అయిపోయినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. మరి విజయవాడలో ఇంత బలంగా జనసేన పార్టీ నాయకత్వం తరపునో పార్టీ తరపునో మేమందరం మాట్లాడుతున్నామంటే అందులో మా ప్రతిభ గొప్పతనమో కాదు, కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మీ అండదండలు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మనం చూస్తూ ఉన్నాం, చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, ఒక ఎమ్మెల్యే టికెట్ రావాలంటే 20-30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఒక కార్పొరేటర్ టికెట్ రావాలంటే 10-15 సంవత్సరాలు పని చేసినప్పటికీ వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితి. కానీ విజయవాడ లాంటి మహానగరంలో మనం 37 మందికి కార్పొరేటర్ అభ్యర్థులుగా టికెట్ ఇచ్చాం, బీజేపీతో పొత్తుతో పెట్టుకొని 37 మందికి ఇచ్చాం. ఇందులో 95% జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి యువతకు మాత్రమే ఇచ్చాం. ఎక్కడ వారసత్వం చూడాలా, ఆర్థిక మూలాలు చూడాలా, కేవలం పార్టీ జెండా పట్టుకొని మోస్తే వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ టికెట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని ఈక్వేషన్స్లో ఒకరిద్దరికి తప్పు ఉండొచ్చు, కానీ మిగతా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే దిశగా మేము చాలా ముందుకు తీసుకెళ్ళాం. ఇటువంటి అవకాశం మాకు కలిగిందంటే కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వల్ల, అదేవిధంగా నిరంతరం ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అభ్యర్థులను ఎంపిక చేయాలి, ఏ విధంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తా పొత్తును ముందుకు తీసుకెళ్లాలని నిరంతరం మమ్మల్ని సూచన చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఈ పార్టీలో అది కేవలం నాదెండ్ల మనోహర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదట్లైనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి మనోగతంలో మొట్టమొదటి అంశం మేకలను మాత్రమే బలిస్తారు, సింహాలు కాదనేటువంటి అంశాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇష్టానుసారం మాట్లాడి గొర్రెల్లా పోతే మనల్ని ఏం చేస్తారు, గొర్రె కషాయుడిని నమ్మినట్టు మనం కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మినట్టు ఈ రాష్ట్ర ప్రజలు పోతే ఈరోజు చూశారు కదా, 16 నెలల్లోనే 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదనేటువంటి అంశాన్ని కూడా ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఆయనేమో పెట్టుబడిదారుడు, ప్రజాస్వామ్య వ్యవస్థకు పనికొస్తాడా? ఆయన పెట్టుబడిదారుడు. 3,000 కోట్లో 4,000 కోట్లో ఈ రాష్ట్ర ఎన్నికల మీద పెట్టుబడి పెట్టి సీఎం అయ్యేన దగ్గర నుంచి ఇసుక అమ్ముకుంటా ఉన్నారు, మద్యం అమ్ముకుంటా ఉన్నారు, సిమెంట్ అమ్ముకుంటా ఉన్నారు, ప్రాజెక్టులు అమ్ముకుంటా ఉన్నారు. అమ్ముకొని ఇప్పటికే మిషన్లు వేడెక్కిపోతున్నాయంట, వాళ్ళ ఇంట్లో మిషన్లు వేడెక్కిపోతున్నాయంట, డబ్బులు లెక్కేలాక రోజు విజయవాడలో అదేవిధంగా బెంగళూరులో కూడా అసలు మిషన్లు వేడెక్కిపోతున్నాయంట. అంత డబ్బు వస్తుందంట, రోజుకి అంత డబ్బు వస్తుందంట. ఏం చేయాలో అర్థం కావట్లేదంట. అందుకనే వ్యవస్థలతో పోరాడదాం. ఎన్నికల కమిషన్ అయితే ఏమైద్ది, సుప్రీంకోర్టు అయితే ఏమైద్ది, హైకోర్టు అయితే ఏమైద్ది, ఆల్రెడీ 60 పడ్డున్నాం కదా మనం జైల్లో కూర్చొని 16 నెలలు. దాంట్లో పెద్ద విషయం ఏముందని ఆయన భావిస్తే సుప్రీంకోర్టు అందుకనే నిన్న మొట్టికాయలేసింది. అందుకనే దెబ్బకి దిగొచ్చి ఎన్నికలు పెట్టేటువంటి ప్రక్రియకి, ప్రజాస్వామ్యలో ఎన్నికలు పెట్టేటువంటి ప్రక్రియకి దిగొచ్చారు. కానీ లేకపోతే అటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని ఎదిరించడానికి యువత వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆ యువత నిస్వార్థంగా కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంబడి మాత్రమే ప్రయాణం చేస్తూ ఉన్నారు. బట్ రాబోయే రోజుల్లో మనం మరింత బలంగా పనిచేయాలి. మేము కూడా చెప్తున్నాం, ఓడిపోయిన తర్వాత ఎక్కడ రెస్ట్ తీసుకోవట్లా, పని చేస్తున్నాం. ఓటమి నిరుత్సాహాన్ని వల్ల మాలో మరింత బలమైనటువంటి దృఢ సంకల్పాన్ని ఇచ్చింది. ఎలాగన్నా సరే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజల మద్దతు మనం ఏదో రకంగా సంపాదించాలి. వాళ్ళకి ఇబ్బంది పడేటువంటి సమయంలో మనం అండగా నిలబడాలనేటువంటి దృక్పథంతోనే మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ మీరందరూ కూడా బలంగా పోటీ చేయాలి. మా దగ్గర నుంచి ఎల్లవేళ మీకు మద్దతు ఉంటుంది. అదేవిధంగా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇందాక కూడా చెప్పా, ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా. ఇంకా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం యాప్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ గారికి విజయవాడ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకని మనకే అవకాశం ఇచ్చారు, యాప్ కూడా మనకే ఇచ్చారు. మరి పశ్చిమ నియోజకవర్గంలో ఆ రోజున మనం సితారా సెంటర్లో రోడ్డు మీద ఏర్పాటు చేసాం. పెద్ద ఎత్తున ఆ రోజు కూడా కార్యక్రమం విజయవంతమైంది. మరలా
మరి సాంప్రదాయాన్ని కొనసాగించారో, విజయవాడ మీద ప్రత్యేక ప్రేమో, లేకపోతే మన మీద ప్రత్యేక ప్రేమో కానీ మళ్ళీ ఇవాళ క్రియాశీలక కార్యకర్తలకి, అంటే ఇందాక గాంధీ గారు చెప్పారు అందరు నాయకులే అని చెప్పి, మరలా ఇన్సూరెన్స్, బాండ్లు, ఐడెంటిటీ కార్డు, ఈ కిట్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి మరలా విజయవాడ నుంచే శ్రీకారం చుట్టారు. కాబట్టి విజయవాడ నడిబొడ్డులో పెట్టాం. ఇక్కడ తీసుకొచ్చి విజయవాడ నడిబొడ్డులో పెట్టాం. దానికి మన వాసు గారు కానీ, వంశీ గారు కానీ, కృష్ణప్రసాద్ గారు, శ్యాంప్రసాద్ గారు అందరూ సహకరించారు. లేకపోతే ఒక్కరోజులో ఈ కార్యక్రమం చేయలేం. 25వ తారీఖు రాత్రి అనుకున్నాం, ఇవాళ చేసామంటే ఎంతమంది సహకరించి ఉంటారో ఆలోచించండి. అందరూ సహకరించబట్టే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైంది. కాబట్టి మీరు అందరూ కూడా మరి ఇలాగ ప్రశాంతంగా చూస్తున్నారు. జగన్ గారిని తిట్టినప్పుడేమో ఉత్సాహం వచ్చింది, వాస్తవాలు చెప్తే. మరి మనోహర్ గారు 2 సార్లు మనకి కార్యక్రమం చేసుకునేటువంటి అవకాశం ఇస్తే ఇలా సైలెంట్గా కూర్చుంటారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి విజయవాడలో ఉండేటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడికి, క్రియాశీల కార్యకర్తలకి, అలాగే పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మహిళలు మొత్తానికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా.